ఓం నమ శివాయ. ఎంతో మహిమాన్వితమైన అరుణాచలంలో చాలా మహిమలున్నాయండి. వాటిల్లో ఒక మహిమగల ఆలయం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. మేము నండూరి వారి ఛానల్ చూసి అరుణాచలం గురించి ఆయన చెప్పిన వీడియోలన్నీ చూసి మేము అరుణాచలము దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఈ వీడియో షూట్ చేసి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాము. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఒక వృద్ధ రూపంలో ఒక ఇంట్లో నివసించిన దానికి ఆధారంగా ఇప్పుడు మనకు అక్కడ గణపతి ఆలయం అనేది ఉంది. ఈ ఆలయం వచ్చేసి అరుణాచలంలో రమణాశ్రమం ఉంటుంది కదండి, దానికి ఆపోజిట్లో ఒక ఆలయం ఉంటుంది, అది గణపతి ఆలయం. ఈ ఆలయానికి ఒక చిన్న కథనం కూడా ఉంది. ఇప్పుడు ఆ కథని మీకు వివరిస్తాను. పూర్వం అరుణాచలంలో గణపతి ముని అని ఒక ఆయన ఉండేవారటండి. ఆయన ఒకరోజు బాగా ఆకలి వేస్తూ ఉండడంతో చీకటి అయిపోవడంతో ఆయన భోంచేయాలనేసి ఆయన తమ్ముడితో కలిసి ఊర్లో అందరి దగ్గరికి వెళ్ళి అన్నదానం కోసం అడిగితే ఆయన వాళ్ళకి ఎక్కడా భోజనం దొరకలేదు. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి అవడం వల్ల ఎవరు అన్నం ఇంట్లో చేసుకోకపోవడం వల్ల ఆయనకి ఎక్కడా భోజనం దొరకలేదు. అక్కడ ఎక్కడా దొరక్కపోయేసరికి వాళ్ళు అరుణాచలం అంతా తిరుగుతూ ఉంటే ఒక దగ్గర ఒక పెద్ద ఆయన, ఒక వృద్ధుడు అనమాట, ఆయన పిలిచి రండి మా ఇంటికి భోజనానికి, మా ఆవిడ ఏకాదశి రోజు ఇద్దరు బ్రాహ్మణులకి అన్నం పెట్టందే, ఆమె తను తినదు, ఈరోజు మాకు ఉదయం నుంచి ఎవరు కనపడలేదు, సో మీరిద్దరు కనిపించారు కదా, మీరు రండి మా ఇంటికి, మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి పిలిచి లోపలికి తీసుకెళ్లారు. ఆ వృద్ధుడి పేరు వచ్చేసి సుందరర్. వాళ్ళ భార్య అంటే వృద్ధురాలు మీనాంబ, ఆమె వీళ్ళిద్దరికీ భోజనం పెట్టి ఆ రోజు తాంబూలం అన్నీ ఇచ్చి వాళ్ళు ఆ రోజు అలసిపోవడంతో భుక్తాయాసంతో మళ్ళీ అరుణాచలం గిరి పైకి ఎక్కలేక మేము ఈరోజు రాత్రికి ఇక్కడే సేద తీరుతామని చెప్పి వాళ్ళని అడిగి ఆ రోజు రాత్రికి వాళ్ళు విశ్రాంతి చెందారు. మరునాడు ఉదయం లేచేసరికి వాళ్ళకు అక్కడ ఆ ఇల్లు కనపడలేదు, ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ కనపడలేదు అనమాట. ఈ గణపతి ముని ఆశ్చర్యపోయాడు. ఆ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే వచ్చి తనకి భోజనం పెట్టారని చెప్పి చాలా సంతోషించాడు అనమాట. అక్కడ గణపతి ఆలయం ఉంటుంది, దాని పక్కనే సుందరర్ మీనాంబ అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరులు ఆ పేరుతో అక్కడ నివసించేవాళ్ళు అనమాట. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఒక అరుగులాగా కనపడుతూ ఉంది కదా, ఆ అరుగు మీదే పార్వతీ పరమేశ్వరులు ఈ గణపతి మునికి వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి భోజనం ఆరగించిన ప్రదేశం అన్నమాట అది. ఈ ప్రదేశం చాలా మహిమాన్వితమైనది. మనం ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళినప్పుడు ఇది తప్పక దర్శించవలసిన ఆలయం అన్నమాట. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ మహిమాన్విత గల ప్రదేశాన్ని తప్పకుండా దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.